దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనమందరం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వాక్యం. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వాక్యం. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టెను. హల్లెలూయా. గడిచిన వారాల్లో బలిపీఠం గురించి మాట్లాడుతూ అబ్రహాము కట్టిన బలిపీఠం అక్కడ 2 విభాగాలుగా చూసాం. ప్రత్యక్షత కలిగిన బలిపీఠము మరియు ప్రార్థన బలిపీఠము. అదే రీతిగా కొంచెం ముందుకొస్తూ క్రొత్త నిబంధనలో సువాసన కలిగిన బలిపీఠము. సువాసన ఎవరి ద్వారా ఆగ్రాణించబడుతుంది అని నోవహు కట్టిన బలిపీఠం దగ్గర దేవుడు ఆ బలిపీఠాన్ని దేవుడు స్వీకరిస్తే దాన్ని ఆగ్రాణిస్తే సువాసన కలిగిన బలిపీఠం అని మనం చూస్తూ వచ్చాం. అయితే ఎవరు సువాసనగా ఉండాలి అని అంటే క్రీస్తుకు ఎవరైతే విశ్వాసుల ముందైనను అవిశ్వాసుల ముందైనను వారి నడతను ఎలాగైతే చూసుకొనుచు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో వాళ్ళు ఇంపైన సువాసన కలిగిన వారిగా దేవుని ఎదుట కనిపిస్తున్నారని చూసాం. అయితే ఈ రోజున మరలా పాత నిబంధన గ్రంథం నుంచి మోషే కట్టిన బలిపీఠం. ఆ బలిపీఠం ఏంటంటే యెహోవా నిస్సి అంటే అర్థం అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. యెహోవా నిస్సి అంటే లేదమ్మా అయ్యా ధ్వజము అంటే అర్థం ఏంటనంటే జయము మనకు అనుగ్రహించబడినప్పుడు, విజయ పతాకము మనకి ఇచ్చినప్పుడు ధ్వజము అనేది లేవనెత్తబడుద్ది. చాలామంది కొంచెం అర్థమయ్యే భాషలో చెప్తా. ధ్వజస్తంభం ఎక్కడన్నా చూసారా? స్తంభం అంటే అర్థమవుతుంది. అంటే స్తంభము అన్నదానికి అర్థం ఏంటనంటే నిలబెట్టేదాన్ని ధ్వజము అని అంటారు. వీళ్ళు పడిపోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ మొదట ఆ వచనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు సర్వ సమాజం అంతా రెఫదీం అనే ప్రాంతానికి వచ్చారంట. అక్కడ ఉంటుంది ప్రారంభమే తరువాత అని ఉంటుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో తరువాత అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే 16వ అధ్యాయం అంతా రాయించుకుంటూ దాన్ని కంటిన్యూషన్ చేశారనమాట. కంటిన్యూషన్ చేసి తరువాత అనే మాటను ఉపయోగించి వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు తిన్నది మర్చిపోతారు, తాగింది మర్చిపోతారు, కట్టుకున్న బట్టలు ఈరోజు చాలామంది ధరించుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అసలు బట్టలే మర్చిపోలేదంట, వారి చెప్పులే తెగిపోలేదంట, వారికి నిద్ర కూడా సరిగా పట్టడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి పగలు రాత్రి తేడా లేకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ నిస్సి అంటే ఏంటంటే ఒక మేఘం. దేవుడే కాపుదలను అనుగ్రహిస్తూ తన మేఘము కింద దేవుడు నడిపిస్తూ వస్తూ ఉండగా వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. కొంచెం కిందకు రండి. 17వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేం చేస్తాను? కొట్టి రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తున్నారు. ఎవరిని? మోషే గారిని. ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు ఈయన? శ్రమలో ఉన్నారు, హింసల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళు చేసే వెట్టి చాకిరి పనుల నుంచి మోషేని దేవుడు నడిపించి తీసుకొని వెళ్ళి ఎన్ని తిప్పలు పడ్డాడు దేవుడు మోషేని తీసుకెళ్ళడానికి. మండుచున్న ఆ పొద మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతుంటే, అయ్యా నేను మాట్లాడలేను, నేను 4 మాంద్యం కలిగిన వాడిని, నాకంటే పెద్దవాడు ఉన్నాడు, ఆయన తీసుకొని వెళ్ళు అని అంటాడు. పెద్దవాడిని పుట్టించింది ఈయన కదా, నోటికి మాటలు ఇచ్చిన వాడిని నేను కదా అని దేవుడు మాట్లాడుతూనంటాడు. లేదయ్యా నేను రాను అని అంటాడు. చాలామంది పిల్లల్ని బుజ్జగించి లాలించి ప్రేమించి చెప్పినంతసేపు వినరు. ఒకటి తగిలిస్తే ఖచ్చితంగా వింటారు. దేవుడు కూడా అలాగే మోషే మీద కోపపడి అని ఉంటుంది. కోపపడిన తర్వాత మోషే కదిలాడు. మీరు గమనించండి, ఎవరైనా పని చేయగలిగిన వారికి పనిని అప్పగిస్తారు, పని చేయని వారికి పనిని ఎవ్వరు చెప్పరు. వీడంతా బద్ధకస్తులు లేడురా అంటారు. లేకపోతే వీడంతా పనిని తప్పించుకునేటువంటి విధానం కలిగిన మనిషి లేడురా, వీడికి పని చెప్పడమే వేస్ట్ అని అంటారు. మోషే గారు ఏమన్నా సైలెంట్గా కూర్చున్న వ్యక్తి అంటే కాదు. తన మామ మందను కాస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. పని చేసేవాడిని దేవుడు మెచ్చుకొని పని అప్పగించి
నడిపించి తీసుకొని వెళ్ళి తన భార్య పిల్లలను వారందరిని తీసుకొని ఈయన వెళ్తే ఈయన మీద ఏం చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. అక్కడ 10 అద్భుతాలు చేసి అక్కడ రాజుని ఎదిరించి రాజుతో పాటు ఉన్న సైన్యమంతా ఎర్ర సముద్రంలో చచ్చిపోవడం కూడా ఇశ్రాయేలు ప్రజలు తమ కళ్ళారా చూశారు. అయినప్పటికీ కొట్టి చంపేయాలి. ఏం చేయాలంట? కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు దేవుడు చేసిన అత్యధికమైన మేలులను కూడా మనం మర్చిపోయి ఏమంటామంటే దైవజనుడు ప్రార్థనకు రమ్మన్నాడు. ఎందుకు వెళ్ళాలి? ఈయనకి పని పాట ఉండదు. నిన్న సురేష్ అయ్య గారు కూడా మంచి మాట చెప్పాడు. తబితమ్మ గారు, సేవకుల కంటే పని పాట లేకేమి కూర్చోరు, వాళ్ళు కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం? నశించిపోతున్న ఆత్మల కోసం అని చెప్పారు. నశించిపోతున్న వారి కోసమే ఈయన కూడా వెళ్ళాడు. అక్కడి నుంచి నడిపించుకొని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకి ఏం లేదంటే కృతజ్ఞతాభావం అస్సలు లేదు. ఏం చేయాలనుకున్నారంటే కొద్దిసేపు ఆగితే ఈ ప్రజలు నన్ను కొట్టి చంపుదురేమో. ఎలాగయ్యా? రాళ్లతో. ఎంత హింసని రాళ్లతో కొట్టడం అంటే, క్రొత్త నిబంధనలో పాపాత్మురాలిన స్త్రీని అలాగే కొట్టి చంపుదామని చూశారు. ఈయన పాపాత్ముడా? ఏమన్నా తప్పు చేశాడా? ఏమన్నా హాని చేశాడా? అక్కడ ఉంటుంది, అక్కడ వీళ్ళు సనుగుచు గొనుగుచూ ఉన్నారంట. చాలామందికి సనుగు ఎక్కువ, చాలామందికి గొనుగు ఎక్కువ. ఎలాంటి గొనుగు అంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నెల ప్రారంభంలో 10 రోజులు బాగుంటారు, 20 రోజుల తర్వాత డోకరా కట్టాలి, పనులు లేవు, పాట లేవు, ఈ తెచ్చినవన్నీ ఏమైపోతున్నాయో తెలియట్లేదు అని ఇక సనుగు మొదలైద్ది. ఎక్కడ మొదలైద్ది అంటే ముందు హృదయంలో, తర్వాత నోట్లో, తర్వాత బయటకు వచ్చిద్ది. ఇంకెలా వచ్చిందనంటే ఆ మాటలకి హద్దే ఉండదు. ఎందుకంటే ఈ సనుగు ఎందుకు వచ్చిందనంటే భయం. ఈ భయం చేత ఈ వచ్చిన సనుగు ఇంకొక ధైర్యాన్ని పుంజుకొని మనిషినే చంపడానికి ఇష్టపడతా ఉంది. అయినప్పటికీ ఈయన మొరపెట్టడం అంటే ఎవరికన్నా అర్థం తెలిస్తే చేతులు ఎత్తండి. మొరపెట్టడం అంటే, మొర అంటే అర్థం ఏంటనంటే గోడంతా చెప్తున్నాడు. చంపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శత్రువులే ముందుండి కత్తివేటు మన మీద పడుతుంది అన్నప్పుడు ఎవడన్నా ధైర్యంగా నిలబడతాడా? ఎవరి పాదాలు పట్టుకోవాలి? వాళ్ళ పాదాలే. అలాగే మోషే కూడా పట్టుకొని అయ్యా వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వేదో ఒక కార్యం చేయకపోతే వీళ్ళు నా మాట వినరు అని ఇశ్రాయేలు ప్రజలందరి తరపున ఒక్కడు మొరపెట్టాడంట. ఒక్కడు మొరపెడితే ఆయన చెప్పిన పని, అయ్యా నువ్వు కొంతమంది పెద్దలను తీసుకొని వెళ్ళు, అక్కడ నువ్వు చేయవలసిన పని ఒక చెట్టు కొమ్మను తీసి ఆ నీళ్ళలో వేయగా అది మధురముగా మార్చబడింది. తాగారు, సంతృప్తి చెందారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మళ్ళొక ఉపద్రవం. చూడండి 17వ అధ్యాయము 8వ వాక్యం. వచ్చి చేయగా బయలు వెళ్ళి చేయుము, దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. హల్లెలూయా. దేవుని కర్ర అనగా దేవుని యొక్క వాగ్దానము చేత పట్టుకొని కొండ శిఖరం మీద నిలుస్తానన్నాడు. ఇప్పుడు యుద్ధం ఎవరిదే? యెహోషువది, తనతో కూడా ఉన్న ప్రజలది. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు పైకి? అసలు యుద్ధం పైన ఉంది. అమాలేకీలు ఎవరనంటే మీకు ఒక్క మాటలో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వాళ్ళంతా దౌర్భాగ్యమైన జీవితం కలిగిన పాపంలో ఉన్న వాళ్ళు వంటి వారు ఇంకొకరు లేరనమాట. అమాలేకీలు అంత పాపాత్ములు. మీకు ఇంకొక మాట, సమూయేలు సౌలుని హెచ్చరించి చెప్తాడు, అయ్యా అక్కడున్న వారందరినీ నువ్వు సంహరించి మరలా ఈ దేశానికి వచ్చి, అక్కడున్న ఆస్తి అంతటిని నువ్వు నాశనం చేసి మరలా ఈ దేశానికి వచ్చి, అక్కడున్న పశువులన్నిటిని మొత్తాన్ని సంహరించి వచ్చాయంటే ఈయన ఆయనకు నచ్చినటువంటి వాటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు అని సమూయేలు గారితో చెప్తాడు. సౌలు గారు వెళ్ళింది అక్కడికి, అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎవరిని వదిలేసి వచ్చాడు తెలుసా? ప్రజలందరం చంపాడు, రాజును మాత్రం వదిలేశాడు. ప్రజలందరం చంపేసి రాజును వదిలేశాడు. రాజును ఒక్కడిని చంపి ప్రజల్ని చంపకపోయినా యుద్ధం గెలిచినట్టే. ఒక్కడిని. ఇప్పుడు చెస్ బోర్డు తెలుసా మీకు? చెస్ బోర్డులో రాజును ఒక్కడిని లేపెత్తే చాలు, గేమ్ మొత్తం గెలిచినట్టే. ఎందుకు? రాజు చుట్టుపక్కల ఎవరుంటారు? భటులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళని దాటుకొని వెళ్ళి రాజును చంపడం అంటే యుద్ధం ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఆ రాజును చంపేసిదే యుద్ధం గెలిచినట్టు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరం చంపి రాజును వదిలేశాడు. ఇప్పుడు యుద్ధం గెలిచాడో ఓడిపోయాడు? గెలవలేదు.
ఆ రాజును చంపకుండా ఆ రాజును విడిచిపెట్టి ఆ అమాలేకి అంటే ఏంటంటే పాపం. అమాలేకి అంటే ఏంటి? పాపం. తను చేసిన ఆ పాపం, తను కట్టుకున్న ఆ పాపం తననే చంపేసింది. తన కత్తితో తాను పొడుచుకున్న చచ్చిపోలేదు సౌలు. ఎందుకంటే అభిషేకించబడిన వాడు కనుక అతన్ని ఎవరు ముట్టడానికి సాయశక్తిలో ప్రయత్నాలు చేయలేదు. అభిషేకించబడిన వాడు కనుక తనలో దురాత్మ కూడా వచ్చింది. ఎందుకు? తన పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు. నీ దేవుడికే అన్నాడు. ఈరోజు చాలామంది బలిపీఠము అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం. ఏ నామంలో? దేవుని నామంలోనే ప్రార్థన చేస్తున్నాం. ఏం దాచుకొని? అతిక్రమములను, పాపములను, మన యొక్క ప్రాయశ్చిత్తార్థమైన బలిని మనం అర్పించకుండా దేవునికి దహన బలిని అర్పిస్తున్నామని చంకలు గుద్దుకొని సువాసన కలిగిన, ఆర్భాటం కలిగిన దహన బలులు మేము ఇస్తున్నామని చాలామంది అనుకుంటారు. పాత నిబంధనలో ఈయన కట్టిన బలిపీఠం అక్కడ ప్రజలందరికీ ఎలాంటి పరిస్థితుల నుంచి, సనుగు గొనుగుల మధ్యలో నుంచి, ఆహార పరిస్థితుల నుంచి, నీరిచ్చే పరిస్థితుల నుంచి, శత్రు సమూహం నుంచి దేవుడు కాపాడితే ఇదంతటిని మర్చిపోయిన సౌలు గారు కూడా తెచ్చుకున్న పాపమే అమాలేకుడే చంపాడు. ఆ అమాలేకుడు తర్వాత దావీదు గారి దగ్గరికి వెళ్ళి నీకు ఆయనకి గొడవలు ఉన్నాయి కదా అని ఈడీడు అనుకొని దావీదు దగ్గరికి వెళ్ళి నేనే చంపిందని చెప్తాడు. ఈ నేషంటారు ముందు అంటారు దావీదు. ఏమంటాడు? ఈ నేషంటారు. ఎందుకు? ఈ పాపం ఉంటే, ఈ పాపం పరిపక్వమై ఇంకా బీజం పోచుకొని చాలామంది పుడతారు. అర్థమైందా? ఒక పాపం దాచుకుంటే అనేకమైన తప్పులు, అనేకమైన అబద్ధాలు, అనేకమైన దాచుకోవాల్సిన చాలా దాచుకొని మూటంత అయింది. ఒక తప్పు మీద తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్పిన, ఒక అప్పు చేస్తే ఆ అప్పు పూడ్చడానికి ఇంకొక అప్పు, దాన్ని పూడ్చడానికి ఇంకొకటి, తొవ్వి 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 మనమే బూడిపోతున్నాం చివరాగరికి. ఏమంటున్నారంటే అప్పు చేసి చెప్పండి పూడితే ఏడుంటామండి, చచ్చాడరా అంటారు. అవునా? అప్పు చేసి చచ్చిపోయాడు అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము కట్టవలసిన బలిపీఠం ఏంటంటే, ఒక్కడ కట్టిన బలిపీఠం వల్ల ప్రజలందరూ రక్షించబడ్డారు. ఒక్క కుటుంబంలో ఒక్కళ్ళు బలిపీఠం కడితే దేవుడు అంటున్నాడు వాళ్ళందరిని రక్షిస్తా అంటున్నాడు. ఎలాంటి బలిపీఠం కట్టాలి అని అంటే, సువాసన కలిగిన బలిపీఠం వాళ్ళు కడితే, నోవాహు కడితే, అబ్రహాము కడితే, పౌలు శీలలు కూడా కడితే, ఇక్కడ మోషే గారు కట్టిన బలిపీఠం చూడండి. కొంచెం కిందకు వచ్చి 15వ వాక్యం మళ్ళీ ఒకసారి. కట్టి చాలు. ధ్వజము ఏంటి? ధ్వజం అని అంటే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? మోషే గారు. ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉంటే తన చేతులు బరువెక్కగా, మనోళ్ళకి ఆరాధనలో నేను చాలా చోట్లకి దేవుని కృపను బట్టి వెళ్తున్నప్పుడు ఆరాధన చేయించేటప్పుడు చేతులు ఎత్తి దేవుని స్తుతించ, మాక ఘనత, మాక మహిమ, మేము పాడితే మేము హీరోలమా? హీరోని స్తుతించనని చేతులు ఎత్తమంటే వీళ్ళు ఎంతసేపు ఎత్తి, ఇక్కడ పాడేవాడికి రొప్పు వచ్చినా ఏదొచ్చినా వీళ్ళు మాత్రం చప్పట్లు కూడా ఎట్టకొడతారు తెలుసా? సావు చప్పట్లో. ఏదో మేమేదో కొట్టమని బలవంతం చేసిన సావు చప్పట్లు కూడా రావు ఘనంగా. ఈయనంట ఉదయాన్నే ఎక్కాడంట కొండ శిఖరానికి, ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే దైవ సేవకుని యొక్క చేతులు బరువెక్కగా ఇద్దరిలా అనుకున్నారు. ఈరోజు ఎంత భారమైనా సరే ఆయనే మోసుకుంటాడులే, నిన్న కూటం పెట్టాడుగా ఆయనే చూసుకుంటాడులే. దేవుని కృపను బట్టి అందరూ సహకరించారని నిన్నే సాక్ష్యం చెప్పారు. మంచిది. ఆయనే ఎన్ని సంఘాలు లేవు ఇలాగా. నేను అంటాను కూటానికి సంబంధించి కాదు, కానీ సేవకుడు ఏటన్నా పరిచర్యకి వెళ్తే నీ వంతు సాయం, అయ్యా నేను వస్తాను, లేకపోతే నేను చేస్తాను, ఇలాంటి సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ రోజున మోషేకి హూరు అహరోను ఇద్దరు వెళ్ళి తన చేతులను వాళ్ళు ఏం చేశారంటే మోపు చేశారనమాట. వాటికి ఆనుకొనగా యుద్ధం గెలిచారంట. దించినప్పుడు ఓడిపోతున్నారు. ఎందుకు? యుద్ధం చేస్తున్నాడు యెహోషువ. యుద్ధంలో ఉండి మనుషులందరినీ తీసుకుని వెళ్ళి అమాలేకులతో పోరాడుతూ ఉన్న యెహోషువ ఎంత కష్టపడుతున్నా చేతులు దించగా చచ్చిపోతున్నారు వీళ్ళు. ఓడిపోవడం అంటే ఏంటంటే ఒకడు పోతున్నాడు, లేకపోతే ఇద్దరు లేచిపోతున్నారు అనుకుందాం. చేతులు ఎత్తగా వాళ్ళ మనుషులు పడిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో బలిపీఠం కట్టి అంటాడు యెహోవా నిస్సి అన్నాడు. అంటే మన మీద శత్రు సమూహాలు మనలో నుంచే వస్తాయి,
ఇది జయించాలి అనుకుంటాం, జయించలేం. ఇది చూడకూడదు అని అనుకుంటాం, చూడకుండా ఉండలేం. ఇది తినకూడదు అని అనుకుంటాం, తినకుండా ఉండలేం. బాగా చెప్పాలంటే ఈరోజు ప్రార్థన చేయాలనుకుంటాం, అసలు ఆ రోజే మనకు ఎవడో ఒకటి వచ్చి ఏంటన్నా ఎట్టున్నావు, ఏంటక్క ఎట్టున్నావు, ఈ సోదిలో అరగంట వెళ్ళిపోద్ది, ఇంకేం ప్రార్థన చేస్తాంలే. ఇంకా ధ్వజం ఎక్కడుంది? జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా. ఏడ వీరులు? ప్రార్థన వీరులు లేరు ఈ రోజున. చెప్పడం చాలా తేలికే, చేయడం చాలా కష్టం. ప్రార్థన చేయట్లేదు, ప్రార్థనలో బలిపీఠమే లేదు, ధ్వజం అనే బలిపీఠమే లేదు, జయధ్వజం అసలు లేదు. అయ్యా జయము చూసి చానాళ్ళు అయిందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మీకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పాలండి, సౌలు గడగడ గడగడ గడగడగడలా ఆడిపోతున్నాడు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి ఫిలిస్తీయుడిని చూసి గడగడ గడగడగడలా ఆడిపోతుంటే అప్పుడు వచ్చాడు చిన్న క్యారేజ్ పట్టుకొని పొడ్డోడు ఒక ఆయన వచ్చి, మనల్ని చూద్దామని వచ్చాను, లేకపోతే యుద్ధంలో ఉన్న మా వాళ్ళని చూద్దామని వచ్చాను అని వచ్చి ఈయన అంటాడు, నాకు గనక సమయం ఇస్తే యెహోవా నామం పేరట నేను చంపేస్తాను అంటాడు. రే నే కుక్కను అనుకుంటున్నావా ఏంటి? ఎవరో అవునురా నువ్వు కుక్కవే అన్నాడా లేదా? నేను యుద్ధం ఎవరి పేరటం చేస్తున్నాను తెలుసా? నా దేవుని పక్షం నేను వస్తున్నాను అని చెప్పి ఒక్క ఒడిసిలరా ఇసరగా ముందుకు పడిపోయాడంట. వెనక్కి కూడా కాదు, ముందుకు పడిపోయాడు. అంటే యుద్ధంలో గెలుపు రావడానికి గల కారణం దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళాడు. జయధ్వజం అంటే అది. హల్లెలూయా. ఒక్కడే కొట్టాడా? సైన్యం మొత్తం వెళ్ళి ఫిలిస్తీన్లు చంపారా? ఒక్కడే. తల నరికిన వెంటనే మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని హతం చేశారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు. ఒక్కను కొట్టక సైన్యం అంతా ఏమైపోయారు? ఒక్క పాపం ఉంది మనలో, ఫిలిస్తీన్ లాంటి పాపం అంతెత్తునుంది, ఎవ్వరికి కనిపించకుండా. దాన్ని ఒక్కదాన్ని తొలగించుకుంటే దేవుడు అంటున్నాడు, ఆ బలిపీఠం కట్టండి, జయధ్వజం అనే బలిపీఠం కట్టండి. ఎందుకు కట్టాలి అని అంటే, ఈ లోకానికి పాపభారము మోయటానికి నేను వచ్చాను. యేసు ప్రభు సిలువ మోయటానికి పెద్ద ఇబ్బంది కాదు ఆయనకి. యేసు ప్రభు దెబ్బలు తినడానికి ఇబ్బంది కాదు ఆయనకి. రక్తం చిందించడానికి బాధ ఏం కాదు ఆయనకి. ఉమ్మి వేయించుకోవడానికి బాధ కాదు. ఎప్పుడు బాధ తెలుసా? ఇవన్నీ చేసినా మరలా వెనక్కి తిరిగి చూస్తున్నాం చూడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే నాగటి మీద చేయండి అంటే 31st నైట్ని ఒక తీర్మానం తీసుకుంటాం, ప్రభువా చేయను, జడ వేసుకోను, బొట్టు పెట్టుకోను. స్త్రీలైతే ఎట్లా, పురుషులైతే నాయనా నేను చాలా నమ్మకంగా ఉంటాను, అన్ని విషయాల్లో జీవపు డమ్మ మీద నేను జయాన్ని పొందుకుంటాను అని కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. ఒక కమిట్మెంట్కి వచ్చిన తర్వాత కమిట్మెంట్లో కనుక ఉండలేకపోతే దేవుడు అని అంటాడు, నువ్వు నిశ్చయత లేని యొక్క బలిపీఠములను కడుతున్నావు. మీరు చూడండి, ఆది కాండం మొదలుకొని బలిపీఠం క్రొత్త నిబంధన వరకు కనబడుతూనే ఉంటాయి. అన్ని బలిపీఠములు కట్టి, రాళ్లతో బలిపీఠం, మట్టితో బలిపీఠం, హోమం అర్పించేది, నైవేద్యం అర్పించేది, దహన బలి, ఇన్ని బలిపీఠములు ఉన్న మోషే కట్టిన బలిపీఠం ఏంటో తెలుసా? జయధ్వజం అనే బలిపీఠం. ఒక్కడిని బట్టి కుటుంబం అంతా జయధ్వజంగా ఉండొచ్చు. ఎలా అంటే దేశానికి కరువు వచ్చింది, దేశవాసులందరూ కరువుతో అలమటించిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడెళ్ళి సంబంధం లేని దేశంలో, భాష రాని దేశంలో, నా అన్నవారు లేని దేశంలో, ఇంకో విషయం చెప్పాలంటే ధర్మశాస్త్రమే లేనటువంటి రోజుల్లో యోసేపు నిలబడితే కుటుంబం అంతా పోషించబడింది. వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా కొనలేదంట. యాకోబు డబ్బులు ఇచ్చి పంపించారు కానీ డబ్బులు ఇచ్చి కూడా కొనలేదు. మళ్ళీ ఆ రైస్లోనే పెట్టి లేదా ఆ ధాన్యంలోనే పెట్టి యోసేపు పంపించేశాడు. అంటే కొన్ని పరిస్థితులు అల్లకొల్లలం అయిపోయే పరిస్థితులు మనకు వస్తాయి. దాని మీద జయం లేకపోతే మనం బలిపీఠం కట్టి అనవసరమే. ప్రార్థన చాలామంది గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజున 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయట్లా. అంటే గంట చేస్తే చాలా గొప్పోళ్ళని, 10 నిమిషాలు చేసిన వాళ్ళు చాలా తక్కువని అసలు ఎక్కడా లేదు. ఉందా? ఎక్కడనుందా? ఇద్దరు వెళ్ళి ఒకడేమో దేవాలయం బయట ఉన్నాడు, ఒక లోపలికి వెళ్ళి నన్ను చూడు, నా బడాయి చూడు, నా ఎచ్చు చూడు, ఎన్ని ఇచ్చాను నీకు తెలీదా? సోపులోను, జీలకర్రలోను, దీనిలోను మొత్తం నేను ఇస్తానే ఉన్నానయ్యా అని అన్నాడు. ఒక ఆయన అంటాడు,
పైకి ఎత్తి ఆకాశం వైపు నా కన్నులెత్తి చూచుటకు కూడా నేను పాత్రుడను యోగ్యుడను కాదు అని అన్నాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేశారు వాళ్ళిద్దరు? ఏమన్నా పెద్ద గంటల ప్రార్థన ఉందా? ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు, సమాధానం కూడా ఇచ్చాడు. నీ ప్రార్థన కంటే ఇతని ప్రార్థన చాలా యథార్థత కలిగి తగ్గింపు ప్రార్థనగా కనిపించింది. కొన్ని ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఎలాంటి జవాబులు అంటే, చేయనన్నావు కదా, ఎందుకు చేస్తున్నావు? మనలో నుంచే వచ్చింది ఆ పశ్చాత్తాపం, ఆ యొక్క హెచ్చరిక. వద్దు అనుకున్నావు కదా, ఎందుకు వెళ్తున్నావు? ఎంత ప్రేమ కలిగింది ఎవడో తెలుసా? అలాగ పలకరించినప్పుడు వినకపోయేసరికి హాస్పిటల్లో ఎక్కడో చోట కీలో కాలో పడిపోయి పడుకున్నప్పుడు, అయ్యా ఎవరు సొత్తాకు రాలేదయ్యా, ఎవరు నన్ను ఆదరించలేదయ్యా, ఎవరు నన్ను ప్రేమించలేదయ్యా అంటారు. ఎందుకు అంటే కీలు కాలు పడిన తర్వాత ఎవరు గుర్తొస్తారు? ఇక దేవుడే. ఎవరు వచ్చినా కానీ వచ్చి చూసి వెళ్ళారు కానీ ఏం చేయలేదు. ఏం చేస్తారు? డాక్టర్ల వల్లే కావట్లేదని పడుకోబెట్టారు నిన్నాడా. ఎవరు వచ్చి చూసినా నీకేముండదనంటే మనశ్శాంతి ఉండదు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు హాస్పిటల్ గురించి వాటి గురించి మనకి జ్వరం వచ్చినాకే వెళ్తాడు ఎవడైనా హాస్పిటల్కి అంటారు. అవునా కదా? జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తారంటారు. హాస్పిటల్లో దేవుని సన్నిధి ఒకటే, ఒక విధంలో చెప్పాలంటే ఏంటంటే, నువ్వు రోగి అయి వెళ్తే హాస్పిటల్ నేను బాగు చేసి బయటకు పంపించింది. నువ్వు పాపి వై మందిరానికి వెళ్తే దేవుడు నిన్ను పరిశుద్ధత కలిగి బయటకు పంపిస్తాడు. హల్లెలూయా. ఈ రెండింటికి చాలా సత్సంబంధాలు ఉంటాయి. కాలు కీలు పడినప్పుడు హాస్పిటల్లో, కుక్కు మంచంలోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో, అన్నీ పోయిన తర్వాత దేవుని సన్నిధానం. హల్లెలూయా. ఈ బలిపీఠములు కట్టడానికి గల కారణం జయధ్వజం. కొన్ని విషయాల్లో జయధ్వజం మనం కలిగి ఉండాలి. రెండవ బలిపీఠంగా సంఖ్యాకాండం సంఖ్యాకాండం 23 మొదటి వచనం. బాలాకుతో చెప్పిన ఇక్కడ ఈ బలిపీఠాలు ఏంటంటే దేవుని ప్రజలకు వ్యతిరేకమైన బలిపీఠాలు. ఎలాంటి మనుషుడంటే ఇతను మంచి ప్రవక్త, ఒక మంచి ప్రవక్త ఇతను బిలాము. ఇలాంటి బిలాము ఏమైపోయాడంటే చివరాఖరికి చిన్న డబ్బాసుకు లోనైపోయి తను చేయకూడనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, ఒక గొప్ప దైవజనుడు ఈ రోజుల్లో మనం చూస్తున్న ఒక సేవకుడిని మీరు ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. అలాంటి సేవకుడు బహుగా వాడబడుతూ అనేక మంది ప్రజలకు వాక్యం చెబుతూ అనేక మంది ప్రజల కొరకు ప్రార్థనలు చేస్తూ అనేక చోట్ల సువార్త కూడికలు పెడుతూ ఉన్న సేవకుడు ఒకానొక రోజున దేవుని ప్రజలకు వ్యతిరేకమై మాట్లాడితే అతను ఏమని పిలుస్తారు? వెంటనే ఏమనరా? యోనాని ఏమన్నా అన్నారా? ఓయి నిద్రపోతా అన్నారు. ప్రవక్త కాదా యోనా? వెంటనే ఏమన్నారు యోనాని? ఓయి నిద్రపోతా. అంటే ఒక సేవకునికి చేయవలసినటువంటి ధర్మం, చేయవలసినటువంటి పనులు చేయకపోతే, ఎవరితో కూడవలసినటువంటి పరిస్థితుల్లో ఎవరితో ఉంటున్నాం అనేటువంటిది ఆలోచించుకోకపోతే లేనిపోయిన మాటలు కూడా వస్తాయి. అలాగే సేవకునికి కూడా, లేకపోతే ఈ ప్రవక్తకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఎన్నో చోట్ల బలిపీఠాలు కట్టాడు. ఆ సంఖ్యాకాండం అంతా చూస్తే 7 బలిపీఠం, 7 కోడెలు, మేకలు, దూడలు, కోడి దూడలు, వీటినన్నిటిని తీసుకొచ్చి బలిపీఠాలు కట్టి అర్పించేస్తున్నాడు. ఈ బలిపీఠము దేవునికి ఇంపైనదా? ఈ బలిపీఠము దేవుడు ఆహ్వానిస్తాడా? ఈ బలిపీఠము దేవుడు అంగీకరిస్తాడా అంటే లేదు. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు తన దేవుని యొక్క మాటను వినుచు అప్పుడు ముందుకు కొనసాగించబడుతున్న సమయంలో దేవుని ప్రజలను కొల్లగొట్టాలని, దేవుని ప్రజలను హింసించాలని బిలాము చేత బాలాకు అనే అతను రాజు ఇలాంటి బలిపీఠములు కట్టిస్తూ ఉన్న సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, బిలాముని హెచ్చరించాడు. అయినా మాట వల్ల ఎవరి చేత చెప్పించాడు? గాడిద చేత చెప్పించాడు. అయినప్పటికీ మాట వల్ల గాడిద గురించి కొంచెం మనం చూస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు సమయం లేదు. ఈ బిలాము ఏం చేశాడు? అయినప్పటికీ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళాడు. చూడండి, ఆత్మీయ జీవితంలో ఆత్మీయులే ఎదురుగా నిలుస్తారు కొన్ని సందర్భాల్లో. ఏంగా తిను, ఏంగా తాగు, ఏంగా ఉపవాసం ఉన్నప్పుడే వస్తారు ఇట్లాంటి వాళ్ళందరూ. ఎవరు? ఆత్మీయులే, అన్యులు కాదు, లోకస్తులు కాదు, వేరొకటువంటి మనుషులు కాదు. ఏంటి? ప్రభు బల్లకు ఉపవాసం ఉండాలి. నేనే తింటున్నాను 30 సంవత్సరాల సీనియర్ని. ఎవరంటేవా?
30 సంవత్సరాలు సీనియర్ అంట. అయినప్పటికీ నేనే తింటున్నాను, మీరు తింటే ఏం కాదు, తిను, మన శరీర బలహీనతలను బట్టి తిన్నా మనకేం కాదు అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రతిష్ఠిత కలిగి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలకే వ్యతిరేకంగా దేవుని పిల్లలే నిలుస్తారు. వాళ్ళని మనం గుర్తించాలి. ఎందుకనంటే సర్వసత్యంలోకి మీరు నడిపించబడకపోతే సత్యమేదో అసత్యమేదో మీకు తెలియదు. యోహాను పత్రికల్లో ఈ మాటలు ఉంటాయి. ఏమనంటే మేము కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని చెప్పకుండా మేము ఉండలేము. కనుక సర్వసత్యంలోకి మీరు నడిపించబడినట్లు మీ మధ్యలో నుంచే కొందరు లెగుస్తారు. ఎలాంటి వారు? గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వంటి వారు లెగుస్తారు. ఎవరిని? సేవకులనే. ఎవరిని? బోధించేవారినే. ఎవరిని? ఆత్మీయులనే. కొంతమంది విశ్వాసుల్లో నుంచి, కొంతమంది సేవకుల నుంచి లేస్తారు. కనుక మీరేం చేయాలంటే సత్యంలో ఉండి మీరు నేర్చుకోవాల్సిన ధర్మం ఏంటనంటే దేవుడు ఏది చెప్తుంది చేయాలి. బిలాము కట్టించాడు, బిలాము అర్పించాడు, బిలాము దహన బలులను కూడా చేశాడు. అయినప్పటికీ ఏది ప్రతిఫలముగా కలగలేదు. చివరికి బిలాము ఏమైపోయాడు? చంపబడ్డాడు. బిలాము తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. మనకెంత వ్యతిరేకులు లేచినా, ఎంతమంది దేవుని పిల్లలకి అడ్డంకులుగా నిలిచినా దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఎవ్వరు నీకు సాటిరారు, నీ ధ్వజము ఎత్తబడి ఉంటుంది. హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యం. సారీ 5వ అధ్యాయం 24వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. ఎదుటనే విడిచిపెట్టి సహోదరునితో సమాధానపడుము. ఒక అర్పణ అర్పించడానికి దేవుని సన్నిధానానికి వచ్చారు. ఆ అర్పణ ఎలాంటిదనంటే దేవునికి ఇష్టకరమైందో కాదో తర్వాత సంగతి, కానీ నా మనసులో ఉన్న వేదన చెప్పుకోవడానికి వచ్చానయ్యా, నా మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి వచ్చాను. లేదు, దేవుడు ఒకవేళ సంతోషాన్ని ఇస్తే ఆ సంతోషాన్ని బట్టి కూడా నేను ప్రార్థన చేయడానికి వచ్చాను అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు చూడండి, కొత్తగా బాప్తీసం పొంది రక్షణ మార్గంలోకి వచ్చిన వారు అనుకుంటారు రెయ్యం పగలు ప్రార్థన చేయాలని ఒక ఉత్సాహంతో మందిరానికి వస్తారు, ఇంటికి వెళ్తారు. ఎందుకు వెళ్తారో కూడా తెలియదు, ఏం ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. అయినప్పటికీ ఒక కొత్త రోషం, ఒక కొత్త ఉద్రేకం, లేకపోతే దాని ఏమంటారు కొత్త జీవితం జీవించాలని, ఇంపైన సువాసన ఉండాలని చాలామంది ఇష్టపడతారు. అయినప్పటికీ నీ బలిపీఠము ఎలా ఉండాలి అని అంటే సమాధానకరమైన బలిపీఠంగా ఉండాలి. ఈరోజు చాలామందికి సమాధానం ఉండదు అని చెప్తే చాలామంది కోపం. ఎందుకనంటే సమాధానం లేకుండా ఎవడన్నా ఉన్నాడయా, నీకు తెలుసా, మా కుటుంబంలో నువ్వు దూరం చూసావా అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని పంపించినప్పుడు మిమ్మల్ని ఎవరైతే తన ఇంట చేర్చుకుంటారో మొదటిగా మీరు ఆ గృహానికి వెళ్ళి ఏం చెప్పాలి? చెప్పరేంటమ్మా? సమాధానం కలుగును కాక అని చెప్పాలన్నాడు. అంటే అప్పటి వరకు ఏం లేదు, అసమాధానమే. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఇతను భయపడిపోయాడు. ఎవరో? హేరోదు రాజు భయపడిపోయాడు. ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఈయన భయపడ్డాడు. భయపడిపోయి ఇప్పుడు సమాధానం కాస్త అసమాధానం అయిపోయింది. ఏం చేయలేదు? చంపేయండి అందరినీ, 2 ఏళ్లలోపు పిల్లలందరినీ చంపేయండి. సరే, ఈయన కొంతకాలం దాచారు. యేసుక్రీస్తు ప్రభువారు పెద్దోళ్ళు అయిపోయారు. ఈడు పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ అక్కడికి వచ్చారు. తర్వాత తన అన్యోన్య జీవితం కొనసాగించబడుతూ ఆత్మీయ జీవితంలో కొంతమందిని ముందు కొనసాగించుతూ, రోగులను స్వస్థపరుస్తూ, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ దేవుడు నడిపించబడుతూ ఉండగా జక్కయ్య అనేటువంటి వాడికి కూడా ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు చెప్పాడు. జక్కయ్య దగ్గర ఏం లేదు. జక్కయ్య గురించి వాళ్ళు అంటున్నారంట, సుంకపు గుర్తుదారుడైన వీడు పాపాత్ముడు కదా, అసలు అతని ఇంటికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? ఇంతమంది ఈయన మీద వచ్చి పడుతున్నాం, ఇంతమంది ఈయన మీద వచ్చి అయ్యా మాకు రక్షణ కలిగించు, లేకపోతే మమ్మల్ని బాగు చేయి, మాకు ఆహారం పెట్టు, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళు అని దేవుని మీద జనసమూహం ఉంటే చెట్టు ఎక్కినోడు చూసి నీ ఇంటికి రక్షణ వచ్చిందా అన్నాడు. భార్యతో సమాధానం ఉంటుందా? లంచం తీసుకున్నాడు భార్యతో సమాధానం ఉంటుందా? సొంకోపు గుర్తుదారుడు అంటే ఆయన 1000 రూపాయలు అనుకో, పక్కన 0 పెడితే ఎంత అవుతుందమ్మా? 10,000 అవుతున్నాయి. అలాగ తీసుకున్నవాడు కాదు ఇతను. అందుకే ఆయన అంటాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే వెంటనే అంటాడు, నేను తీసుకున్న దానికి 4 అంతలు
ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే నాకు ఎంత ఇవ్వాలి ఆయన? 4000 ఇవ్వాలి. 4000 ఇవ్వాలని అంటే ఎంతమంది సొమ్ము తిన్నాడు ఆయన? అందరికీ ఇవ్వగా ఈయన దగ్గర ఇంకా ఆస్తి ఏమైనా ఉంటుందా? మీకు అర్థమవుతుందా? సంపాదించుకున్న దానిలో ఎక్కువ సంపాదించుకున్నాడు, దానికి తిరిగి 4 అంతలు ఇస్తాను అని అన్నాడంటే తన ఆస్తిలో కూడా కొంత ఇచ్చే ఉంటాడు. అలాంటి సమయంలో కూడా నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. కుటుంబంతో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు. అయినప్పటికీ దేవుడు రక్షించుకొని తనను శిక్ష నుంచి విడుదల కలిగించి, పాపపు జీవితం నుంచి విడుదల కలిగించి, అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు వచ్చి బలిపీఠం కట్టు. ఎలాంటి బలిపీఠం చెప్పరండి? సమాధానకరమైన బలిపీఠం. అంటే అంతకుముందు కట్టాడు. ఎలాంటి బలిపీఠం? యేసును చూడాలి, అంతే. అదొక బలిపీఠం. యేసును చూడాలన్న ఆశ ఒక బలిపీఠం. కడదాం అనుకొని ఎక్కాడు. హైట్ తక్కువ కదా ఆయన. చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద నుంచి చూసిన తర్వాత కిందకి దిగి వచ్చి నాకు రక్షణ వచ్చిందన్న తర్వాత బలిపీఠం కట్టాడు. 4 వంతులు ఇస్తానయ్యా. ఇది గొప్ప బలిపీఠం. హల్లెలూయా. సమాధానకరమైన బలిపీఠం అంటే ఏంటంటే సమాజంలో విలువలేనటువంటి వాడు, సమాజంతో ఎవరికి లేకపోతే ఎవరి మన్ననలు పొందినటువంటి వాడు కాదు ఈయన అంటున్నాడు, నేను 4 అంతలు ఇస్తానన్నాడు. శిష్యులు కూడా గృహంలోకి వెళ్ళిపోయి సమాధానం కలుగును గాక